నియోజకవర్గంలో 4.5 ఏళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం నవరసపురం రహదారిని పరిశీలించారు. వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మొదలైన ప్రసాదరాజ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 4 ఏళ్ల క్రితం నవరసపురం మేడపాడు రహదారి పనులకు భూమి పూజ చేశారన్నారు. నేటికి పనులకు మోక్షం కలగలేదన్నారు. గుంతలతో రహదారి ప్రమాదకరంగా మారిందన్నారు. ఈ రహదారిలో ప్రయాణం నరకంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన మాటలకు క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 5 సంవత్సరాలు గడిచింది. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రస్తుత మా నర్సాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు ఎలక్షన్ ముందర కానివ్వండి, ఎలక్షన్ తర్వాత కానివ్వండి ఎన్నో చేయటం జరిగింది. అదేవిధంగా ఆయన చేసినటువంటి కొన్ని కుట్రలు, మోసాలు, కొన్ని కుతంత్రాలు, కొన్ని నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు నష్టాలు ఏదైతే చేకూర్చారో దాన్ని మభ్యపెట్టడం కోసం అనేక రకాలుగా దానికి సంబంధించి కూడా మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి మన నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరిలోనూ కూడా చెవుల పువ్వులు కూడా ఆయన పెట్టించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆయన ఏ మీటింగ్లో, ఆయన పార్టీ మీటింగ్లు పెట్టుకున్నా, అధికారుల మీటింగ్లు పెట్టుకున్నా, ప్రెస్ మీట్లు పెట్టినా ఎక్కడా కూడా సిగ్గుపడకుండా, మొహోటం లేకుండా ఎంతో ఒక కాన్ఫిడెంట్గా నర్సాపురం నియోజకవర్గంలో ప్రభుతో నా భవిష్యత్తు కింద అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసేసాం. ఎన్నో శక్తిస్థాపనలు చేసేసాం, ఎన్నో కొబ్బరికాయలు కొట్టాం. అక్కడి నుంచే మేము మాట్లాడుతున్నాం, కాబట్టి మీరు కూడా వెళ్ళి చూసుకోండి ఒకసారి వెళ్ళి అని చెప్పి దాని సవాల్ కూడా ఈ యొక్క పత్రికా మిత్రుల ద్వారా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి అవనండి, ప్రతిపక్ష నాయకులుగా అవనండి ఆయన సవాల్ విసరటం జరిగింది. అందులో భాగంగా మేము నిజంగానే సంతోషించి ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా నిజంగా అయిపోయినాయేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 3,200 కోట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయేమో నియోజకవర్గంలో అని చెప్పి, నియోజకవర్గంలో మాకు ఈశాన్యంలో వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో ఉన్నటువంటి మొట్టమొదటిగా మన నవరసపురం, పాత నవరసపురం, కొత్త నవరసపురం రోడ్డుని, ఎందుకంటే ఆయన 4 సంవత్సరాల క్రితమే దాన్ని శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క రోడ్డు మీదకి మేము వెళ్ళటం జరిగింది. తీరా వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అటు ఆటోలో వెళ్ళే వాళ్ళు ఉండి, ట్రాక్టర్ మీద వెళ్ళే వాళ్ళు అందరూ కూడా దిగిపోయి మమ్మల్ని చూసి వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క గోడు మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క రహదారి 4 సంవత్సరాలు అయినా కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా శంకుస్థాపన చేసినా ఎక్కడ కూడా వేసినటువంటి దాఖలాలు లేవు, ఎక్కడ కూడా దీన్ని పట్టించినటువంటి సందర్భం లేదు. ఈ మధ్యనే సంక్రాంతిలో కోడిపందాలు జరిగితే కనుక ఎమ్మెల్యే గారు ఊరైనటువంటి కలగంపూడి వెళ్ళటం కోసం కొద్దిగా గోతులు పూడ్చారు తప్ప ఇక్కడ మాకు నిత్యం నిన్ననే ఒక వ్యక్తి కూడా ఇక్కడ పడిపోయి అక్కడ ఒక హాస్పిటల్లో, నర్సాపురం పట్టణంలో ఒక హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి చావు బతుకులో ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క ట్రాక్టర్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, టైర్లన్నీ కూడా రాళ్ళు తగిలి పేలిపోతున్నాయి, షాక్ అబ్జార్బేషన్కి పోతున్నాయి. మీద కిరాయి కోసం 300 రూపాయలు, 500 రూపాయలు కిరాయి కోసం మేము తిరుగుతూ ఉంటాం. అది మాకు రిపేర్లకే దానికంటే ఎక్కువ రెట్టింపు, త్రిబుల్ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా నష్టపోతామని చెప్పేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే గౌరవ శాసనసభ్యులు గారు ఇచ్చినటువంటి అటు ప్రజలందరికీ కూడా పార్టీ మీటింగ్లో కూడా ఏదైతే ఆయన మొహోట లేకుండా, సిగ్గుపడకుండా ఏదైతే చెప్తున్నారో సాక్షాత్తు పత్రికా మిత్రులకు కూడా అదే రకమైనటువంటి అబద్ధాలు చెప్తున్నారు. అందులో ఒక మీటింగ్ లో ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు చేసాము, ఏమేమి పనులు పూర్తవుతూ ఉన్నాయి, మీకు రోజు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను, ఏదో పని కానించే మాట్లాడుతున్నా. ఓ రోడ్డు అయితే రోడ్డు కానించే మాట్లాడుతున్నాను. చూసుకోండి మీరు వెళ్ళిన రోడ్డు అయ్యిందో లేదో, కొబ్బరికాయ కొట్టాను, పని అయిందో లేదో, వర్క్ మొదలు పెట్టామో పని అయిందో లేదో చూసుకోండి. ఆయన చెప్పినట్టుగానే మేము పని అయిందో లేదో చూడటానికి మేము బయలుదేరాం. అందులో భాగంగానే వేళ యొక్క నవరసపురం రహదారి యొక్క పరిస్థితి ప్రజలకు తెలియపరుస్తున్నాం. 4 సంవత్సరాల క్రితం, అదేదో 4 నెలల క్రితం, 6 నెలల క్రితం శంకుస్థాపన అయినటువంటిది కాదు. సాక్షాత్తు 4 సంవత్సరాల క్రితం స్వయంగా గౌరవ చీఫ్ విప్ ప్రస్తుత శాసనసభ్యులు గారి చేతుల మీదుగా చేసినటువంటి శంకుస్థాపన పనులు ఇవి. ఈ యొక్క నవరసపురం రోడ్డు యొక్క దుస్థితి ఇలా ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం.